నూతన సంవత్సరం వచ్చింది. చంద్రబాబు నాయుడు గారు ఏమన్నా ప్రజల్లోకి వెళ్లి తిరుగుతా ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు జనవరిలోంచి ఆయన యాత్ర బిగిన్ ఏ విధంగా చూస్తారు ఇద్దరిని? గుడ్ మార్నింగ్ సార్. నూతన సంవత్సర శుభాకాంక్షలు మీకు. ప్లస్ మొత్తం యావత్ భారతదేశ ప్రజానీకానికి శుభాకాంక్షలు. అయితే చంద్రబాబు గారు ప్రజల్లో తిరుగుతున్నారని మీరు అడిగారు. తిరుగుతున్నారని ప్రజానీకం మొత్తం ఆంధ్ర రాష్ట్రం మొత్తం యావత్ భారతదేశానికి తెలుసు, చూస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రజా సమస్యల గురించి ప్రజల్లో తిరుగుతాడా? ఏం చేసుకుంటాకి తిరిగి? అతనికి ఏముందని తిరుగుతాడు? రోడ్ల పక్కన చెట్లు ఉన్నాయా లేవు నరికెత్తాకి? గ్రామాల్లో అతను వెళ్తే ప్రజాస్పందన లేదు. అసలు అతనికి పదవే లేదు. ఫస్ట్ రెండోది ఏంటంటే ప్రజానీకం నుంచి అతనికి మద్దతు లేదు. ఇంకోటి ఏంటంటే అతను తిరిగినా గొడవలు లేపుతాడు, అలజల్లాలు లేపుతాడు. వాళ్ళ పార్టీ వర్గాల కుర్రోళ్ళని, వాళ్ళ వెనకాల తిరిగిన పాతకాలం నేరస్తుల్ని ప్రోత్సహించి మళ్ళీ టీడీపీ కార్యకర్తల మీదకి, ఇంకోళ్ళకి జనసేన కార్యకర్తల మీదకి ఇసుక్కలుపుతాడు తప్ప అతను ఓటు సంపాదించుకుంటాకైతే తిరగట్లా. అసూయతో సుప్నాతనంతో చంద్రబాబు పరిపాలన బాగుందని, చంద్రబాబు గారి మీద సుప్నాతనంతో ఇది కొత్త స్కీమ్ పెట్టాడని నేను అనుకుంటున్నా. నా మనసా వచ్చాకన్నా అలా నమ్మింది ఈ జగన్మోహన్ రెడ్డి వ్యవహారాల మీద. అయితే ఏం చేస్తాడు తిరిగి? ఒకవేళ ఏదన్నా సబ్జెక్ట్ ఉండి ఒక 30, 40 సీట్లు, ఒక 55, 60 ఉంటే ఇంకో 10-15 పెంచుకుని 2029కి ఏదో పార్టీని మళ్ళీ ముందుకు తీసుకెళ్దామని తిరిగాడు అనుకోవచ్చు. 11లో 3-4 వెళ్ళిపోయినాయి, కంప్లీట్ క్లియర్ అయిపోయి వెళ్ళిపోయినాయి. మళ్ళీ ఇంకో 3-4 రెడీగా ఉన్నాయి. ఇంకా ఈ నిన్నగా మొన్న అతను ఎవరో బంద్రతను కూడా తెలుగుదేశం పరిపాలన బాగుందని చెప్పి ఆ కేసు విషయంలో కూడా ఒక మాట అనేసాడు. అతనికి కూడా ఏమన్నా మైండ్లో ఉందో నాకు తెలీదు. అసలు నీ పార్టీ ఉండి సత్తే, నువ్వు తిరిగి సత్తే, మేము చూసి సత్తే బాగుంటాయి. ఎందుకు నీ దినానిగా నందమూరి లక్ష్మయ్య గారు, రమణమ్మ గారు అబ్బాయి ఎన్టీఆర్ గారు గేదెలు ఏమైనా ఉంటే అక్కడికి వెళ్ళి ఆడితో పాటు తిరగమనండి. కత్తి కాలు నడిసిద్ది, ఆకలేసిద్ది, మనిషికి ఆలోచన వచ్చిద్ది. పాలు దాగి, ఆవు పాలు దాగి తప్ప ఆయన వల్ల ఏం కాదు. ముందు ఆ కేసులు వస్తున్నాయి. ఈ వచ్చే సంవత్సరం నుంచి స్టార్ట్ అయిపోతాయి. సుప్రీంకోర్టు జడ్జీలు, హైకోర్టు జడ్జీలు అతని మీద ఉన్న కేసులు ఎప్పుడు తీస్తారో, ఎప్పుడు క్లియర్ అవుతాయి అని అడుగుతున్నారు. అవి చూడండి ముందు తిరిగి. పేర్నేని నాని అంటున్నారు కాబట్టి, పేర్నేని నాని గారు ఏదైతే స్కామ్ చేసాడో అది ఒక్కొక్కటి బయటకు వస్తానే ఆయన ఫస్ట్ ఏమన్నా ఇంతే అని చెప్పాడు. ఇప్పుడు ఏమన్నా ఇంకా ఎక్కువ అని అధికారులు చెప్తున్నారు. దాన్ని ఎలా చూడొచ్చు? ఇది గోడౌన్లో భీమా అది కాదండి. మనలో మనం మాట మాట్లాడుకుందాం. దేవుడు ఎరుగుండాడు తర్వాత సంగతి. ఆడు దొంగ రైట్ తర్వాత మాట్లాడదాం. నీ గోడౌన్ అద్దెకి తీసుకుని నేనేదో అక్కడ ఒక లారీ ఒడ్డు దింపుకుంటే తెల్లారి పట్టి కాపాడపోతే నీ గోడౌన్ నీ బాధ్యతగా. మరి అద్దె ఎట్టా తీసుకుంటా? ఆ డబ్బులు ఎక్కడి నుంచి ఇస్తారు నీకు? ప్రజల డబ్బే కదా, ప్రజల బియ్యేగా. రేషన్ బియ్యం సెంట్రల్ గవర్నమెంట్ ఎఫ్సిఐ గోడౌన్లో ఖాళీ లేక నీ దగ్గర అద్దెకి పెట్టుకున్నారు. ఆ గోడౌనే నీది. అప్పుడున్న పదవిలో మంత్రి మీరే. పౌరశాఖ కాకపోయినా సరే నువ్వు మంత్రివేగా. నువ్వు మంత్రివనేగా బాధ్యతగా ఆంధ్ర రాష్ట్రం గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి గారు నీకు అది కట్టబెట్టాడు ఆ గోడౌన్లో పెట్టుకోమని. మీ పౌరసులో మీరు దొంగతనం చేసి దొంగ అయితే ఇంకా ఎవరికి చెప్పాలి? నువ్వు నీ గోడౌన్లో ఏమైనా 4 బస్తాలు 3 బస్తాలు ఎలికిలు తినేస్తే నష్టపోరాను కట్టు. మళ్ళీ మధ్యలో నీ భార్య పేరే ఇరికించుకున్నావు. ఇది ఒక తప్పు. అయితే ఎన్ని లక్షల కోట్లు, 1,00,000 కోట్ల, 100 కోట్ల, 50 కోట్ల, 200 కోట్ల నష్టపరిహారం కట్టు. సుప్రీంకోర్టు, హైకోర్టు ఏదైనా నీకు క్షమాపక్ష పెట్టి శిక్ష తగ్గించిద్దామని నేను అనుకుంటున్నా. మొత్తం గోల్మాలు చేసేసి గోడౌన్ అంతా ఖాళీ చేసి ఆ ముఠావుల మీదనో ఆ వాచ్మెన్ మీద తోతావయ్యా నీ గోడౌన్లో. అంటే ఇక్కడ యాక్చువల్గా ఏదైతే చట్ట ప్రకారం చేయాలంటే 10 వేయాల్సింది 1 2 వేయటాన్ని ఎలా చూస్తారు? అంటే డబ్బులు కడతాను 1 2 కడతాను ఎలా చూస్తారు? మామూలుగా అయితే ఏ కేసులో అయినా 10 వేస్తారంట దొరికితే. నేరం చేసిన తర్వాత ఏ కేసు అయినా సరే పూర్తిగా రుజువైతే దానికి సంబంధించిన కేసులు ఏదైనా సరే, ఆహారం అవ్వచ్చు, దొంగతనం అవ్వచ్చు, ఇంకో ఆడపిల్లల్ని ఇబ్బంది పెట్టిన కేసు అవ్వచ్చు, మర్డర్ చేసిన కేసు అవ్వచ్చు, సాక్ష్యాధారాలు ఉంటే జడ్జీలు అయితే వదిలిపెట్టరు, తక్కువ అయితే వేయరు. ఇతను తక్కువ వేశారంటే మరి అది ఎక్కడి నుంచి వచ్చిన పొరపాటు అంటారు? నాకు కూడా ఇంకా అంతుపట్టలేదు. దాని మీద ఎక్కువగా నేను మాట్లాడదలుచుకోవాలా. తప్పు ముమ్మాటికి పేర్ని నాని అనే అతను, పేరు నాని వెంకటరామయ్య, పేరుని కృష్ణమూర్తి గారు అబ్బాయి తప్పు చేశాడు. అతని భార్య పేరు మీద గోడౌన్ ఉంది. మీ అండర్లో ఉన్న బియ్యం ఏదైనా సరే పూసిపుల పోయినా మీదే బాధ్యత. ఇది నైతికం వహిస్తే అతను ఇప్పుడే లొంగిపోయి
కోర్టుకు హాజరైపోమ్మను, లేకపోతే భార్యను తీసుకుని. బెయిల్ పిటిషన్ వేసుకుంటున్నాడు, భార్య మీద బెయిల్ పిటిషన్ వేశారు, ఆమెకి ఇచ్చారు, ఈయన కూడా మళ్ళీ బెయిల్ పిటిషన్ వేసుకుంటున్నాడుగా. ఎవరైనా ఎన్ని తప్పులు చేసినా ఈ జిల్లా కోర్టు, హైకోర్టు, సుప్రీంకోర్టు ఉందిగా. విచారణగా రాకుండానే బెయిల్ పిటిషన్ వేసుకోవడానికి ఎవరు ఎలా ఇస్తారో? ఆహారం కదండి, ప్రజలు తినే ఆహారం కదా. మీరు అందులో కాకినాడ పోర్టు తోలేసి అమ్మేసుకున్నారుగా. 2-3 కొనుక్కున్న వాళ్ళు నీ దగ్గర దళారీల పేర్లు కూడా తెల్లారి టీవీలో విన్నానుగా నేను. ఎలా ఇస్తారు బేలు? మళ్ళీ వీళ్ళు వేస్తారుగా. మా 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 సెంట్రల్ గవర్నమెంట్ ఎఫ్సిఐ సరుకు, ప్రజల సరుకు మాకు అప్పచెప్పమని ఇప్పుడున్న గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ దాని మీద రీఓపెన్ చేపిస్తే ఆఫీసర్లు వేస్తారుగా, ఆఫీసర్లే వేస్తారు. నా సరుకు నాకు అప్పచెప్పండి, ప్రజలకు ఇవ్వాలని మేము అడిగినప్పుడు అతని మీద కేసు ఎవరు వేయాలి? దాని అధికారులే వేస్తారు, ఎవరు ఐఏఎస్లు. దానికి సంబంధించిన ఆఫీసర్లు వేస్తారు. దానికి వాళ్ళని అడిగేది చంద్రబాబు గారు అడుగుతారు, ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి. ఇది మట్టుకు అది తప్పించుకునే కేసు కాదు. ఈ 4 రోజులు ఏదో మబ్బీ చేసినా పేరునని మంచాలు మంచోడని మంచాల కింద దూరాడు. అది క్లియర్గా అర్థమైపోతుంది. ఇక అయితే నిన్న చంద్రబాబు నాయుడు గారు పేదల దగ్గరికి వెళ్ళి పెన్షన్లు ఇచ్చాడు, వాళ్ళ ఇంట్లో కాఫీ తాగాడు, దాంతో పాటుగా నిన్న ఒక వ్యాఖ్య చేశాడు, ప్రజలే నా హైకమాండ్ అని చెప్పి మాట్లాడాను. ఎలా చూస్తారు మీరు? భవిష్యత్ తరాలకి ఇప్పుడే కాదు, 2029 కాదు, 2047 కూడా ముందంజన వేసుకుని ఈ కూటమి పరిపాలనతో చక్కగా ఇప్పుడున్న తెలుగుదేశం ఆ మహానుభావుడు ఎన్టీఆర్ ఆశీస్సులతో చక్కగా ఇలా పరిపాలించుకుంటే అసలు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా దిగడో, ఆయన జీవితం ముఖ్యమంత్రి పదవిలోనే వెళ్ళిపోద్ది. ఒకవేళ బై ఛాన్స్ లారా లోకేష్ ఇంకా ఎవరన్నా ముందుకు వస్తారో నాకు తెలీదు. గవర్నమెంట్ అనేది ఎన్టీఆర్ గారి దగ్గర తీసేస్తాక లేదు, పోదు, రాదు, ఇంకోటి రాడు. అదే మొన్న ఇంకో మీటింగ్ లో కూడా అదే మీటింగ్లో ఇదే మీటింగ్ చెప్పాడు ఆయన. చంద్రబాబు నాయుడు గారు దాంట్లోనే ఏదైతే జలహారతి, ఆంధ్రప్రదేశ్ జలహారతి అని చెప్పి ఇంకో కొత్త ప్రోగ్రామ్, నదుల అనుసంధానం ప్రోగ్రామ్ ఒకటి తీసుకొచ్చాడు. ఆ ప్రాజెక్టు గురించి నేను మొన్న ప్రజెంటేషన్ ఇస్తే నేను అంబటి రాంబాబు గారు వచ్చి అసలు ఏ ప్రాజెక్ట్ పట్టించుకోవట్లేదని చెప్పి మాట్లాడుతున్నాడు. దాన్ని ఎలా చూడతాడు? నువ్వు టీవీలో యాంకర్ చేసుకున్నావు, అదేదో విలేకరు ఉద్యోగం చేసావు, అదేదో అట్టట్ట మెల్లిగా గుంటూరులో ఎవరిని పట్టుకున్నావు, ఒక ఎమ్మెల్యే అయ్యావు. అట్టట్ట విజయమ్మ, రాజశేఖర రెడ్డి ఇంకా వాళ్ళు బతుకుండగా భార్యాభర్తలు ఇద్దరు ఉండగా వాళ్ళ మీద పడ్డావు, ఏదో పట్టుకున్నావు. ఒక ఎమ్మెల్యే ఏదో ఒక నీటి మంత్రి ఇచ్చారు, అంతవరకు సరిపెట్టుకో రాంబాబు. మొత్తం అమ్మ పుట్టిలు మేనమామ తెలిసి కడిగించుకోమాక, నువ్వు లిమిట్గా ఉన్న మాటలు. ఇది రాంబాబుకి ఇచ్చింది. అంబటి రాంబాబు వాళ్ళ అమ్మది మా ఊరే కాబట్టి సింపుల్గా కట్ చేద్దాం. ఎక్కడ దాకా ఎందుకంటే పరశురు అశోక్ బాబు మేనల్లుడు అతను. ఇక్కడ అసలు ప్రాజెక్టుల మీద సమీక్ష చేయట్లేదు, అసలు ఏం జరగట్లేదు అంటున్నాడు. అతనికి ఏం తెలుసు అని మాట్లాడతాడు ఆ విషయం. అతను ఏమన్నా వ్యవసాయ మంత్రా, నీటి మంత్రా, నీటిపారుదల శాఖ మంత్రా? చేశాడు గతంలో చేశాడు. డయావాల్ఫ్రమ్ అంటే అడిగితే నాకు తెలియదు అన్నాడు. దాన్ని పూర్తిగా చెప్పడం కూడా అతనికి రాదు. అదే వాకుచర్య బాగుంటుంది, గాంభీర్యుడు మాట్లాడతాం తప్ప ఇంకా పచ్చిగా చెప్పాలంటే వేరే ఉంది అతనిది. అది మనకు వద్దు. కొత్త సంవత్సరం అతనిది పెద్ద క్యారెక్టర్ వ్యక్తి కాదు. ఇతని కంటే ఇంకా సింహాద్రి రమేష్ గొప్పవాడు 100 రెట్లు. ఇక్కడ చంద్రబాబు నాయుడు అసలు ఏం మాట్లాడలేదు అంటున్నాడు. నిజంగానే ఏం మాట్లాడలేదా? దానికి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి కుక్కలతో బచ్చాగాళ్ళతో మాట్లాడటానికి ఇష్టం లేక వీళ్ళ నోట్లో నోరెట్టడం తప్పని వచ్చేది కొత్త సంవత్సరం అని పూజల పురస్కారాల్లో ఉన్నాడు ఆయన. ప్లస్ అమ్మవారికి ఈరోజు ఏదో దర్శనం ఉంది అయింది, దాని మీద ఫోకస్ చేసి ఉంటాడు. పేరుండని అంబటి రాంబాబు వాళ్ళ విషయాలు ఆయన ముందు ఎంతగా సరిపోతాయి. ఓ పని ఏదన్నా పవన్ కళ్యాణ్ అడిగాడంటే సమాధానం చెప్పలేదు ఏంటని అడగండి. నాదెండ్ల మనోహర్ గారు అడిగారంటే ఒకప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో డిప్యూటీ స్పీకర్ ఏదో చేశాడు కాబట్టి ఆయన అడిగాడంటే ఒక విధానం చెప్పండి. వీళ్ళు ఎంతటోళ్ళని అడుగుతారో వీళ్ళకి ఆయన సమాధానం చెబుతామండి. నా దృష్టిలో మాట, అది నా మనసులో మాట.